నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేశం అంతా కూడా ఇప్పుడు ఎన్నికల వేటు రాజుకుంది. సరే, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతున్నది ఎన్డీఏకి ఏమైనా సరే ఎదురుగాలు వీస్తుందా, లేకపోతే వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా? చాలా కీలకంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతుంటే చాలా ఎక్కువ ఫోకస్ అయితే తమిళనాడు మీద ఉంది. అదే తమిళనాడు మీద ఎందుకు ఉండాలి? తమిళనాడుకి అంత ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తమిళనాడు రాజకీయాలు కూడా చాలా దగ్గరగా ఉన్న నేపథ్యాన్ని మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆ సినిమా పరంగా ఉన్నాయండి, వేరే పరంగా ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే తెలుగు ప్రజలు సుమారు 15% మంది తమిళనాడులో ఉంటున్నారు. సో దీంతో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈసారి తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నది? మరొక కీలకమైన ఫ్యాక్టర్ ఇందులో ఏంటంటే దళపతి విజయ్ ఈసారి బరిలో ఉంటాడు. సో ఒక అగ్ర హీరో బరిలో ఉన్నాడంటే సామాన్యంగా ఆసక్తి నెలకొని ఉంటుంది. అంటే విజయ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చాలా ఎక్కువగా ఆదరిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో దళపతి విజయ్ ప్రభావం ఎలా ఉండబోతున్నది? మరి స్టాలిన్ మళ్ళీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా, లేకపోతే ఆయన మీద వ్యతిరేకత ఉందా? ఎన్డీఏ పాత్ర ఏంటి? ఇవన్నీ కూడా ఈనాటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ భావనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. భావనారాయణ గారు నమస్కారం. నమస్తే. తమిళనాడు రాజకీయాలు మీకు మొదటి నుంచి చూస్తున్నది, మీరు అక్కడ విధులు కూడా నిర్వహించిన నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అసలు తమిళనాడు రాజకీయాలకి తెలుగు, ఆంధ్ర అనేవి, తెలంగాణ ప్రాంతం అనేవి, తెలుగు రాష్ట్రాల రాజకీయాలకి ఆ కంపారిజన్ అడిగితే ఏం చెప్తారు మీరు? అంటే మనకి 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీ కానీ అక్కడ 67 నుంచి ప్రాంతీయ పార్టీ రావటం మొదలైంది. ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటే ఏ నేషనల్ పార్టీ అక్కడ అధికారంలోకి రాలేదు. ఓకే, కనీస స్థాయిలో కూడా సీట్లు సంపాదించుకునే పరిస్థితి లేదు. సో పోటీ మొత్తం వాళ్ళ మధ్య కేంద్రీకృతం అయింది. ద్రవిడ పార్టీలు ముందు డిఎంకే వచ్చింది, డిఎంకే తర్వాత అన్నాడీఎంకే వచ్చింది. ఇక ఆ తర్వాత మారి రావటం అలవాటైపోయింది అక్కడ. అందువలన కాంగ్రెస్ పార్టీ ఏ కూటమికి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ పంచన చేరటం, కొన్ని సీట్లు తెచ్చుకోవటం అట్లా అలవాటైపోయింది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి వచ్చింది. సో అందువలన ఏంటంటే ప్రాంతీయ పార్టీలదే రాజ్యమైంది అక్కడ. ప్రాంతీయ పార్టీలది మనకేమో ఒకటే ప్రాంతీయ పార్టీ అయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండో ప్రాంతీయ పార్టీ అయింది. అవును, ఇక్కడ కాంగ్రెస్ కనుమరుగైపోయింది. అట్లా అక్కడ చూసుకున్నప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే ప్రాంతీయ పార్టీలదే పైచేయి అవుతూ ఉంది. అట్లా ఉన్నప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలు పాతబడిపోయినాయి అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్ వచ్చి ఆ రెండింటిని వ్యతిరేకిస్తూ వచ్చాడు రాజకీయాల్లో. సరే, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం గురించి అడిగితే ఏం చెప్తారు మీరు? సినీ ప్రభావం మొదటి నుంచి ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు అన్నాదురై, డిఎంకే అన్నాదురై, ఆయన మాటల రచయిత, స్క్రీన్ ప్లే రైటర్. మొదట నాటకాలు రాశాడు, తర్వాత సినిమాలుగా వచ్చినాయి అవి. ఆ తర్వాత కరుణానిధి వచ్చాడు, ఆయన కూడా రచయిత, స్క్రీన్ ప్లే. ఇంకా ఆ తర్వాత ఎంజీఆర్ వచ్చేసరికి నటుడు. ఓకే, అప్పటిదాకా రచయితలు ఉన్నారు, తర్వాత నటుడు, అంతా సినిమా మళ్ళీ. సో ఎంజీఆర్ వచ్చినప్పుడు ఎంజీఆర్ కూడా హీరో, ఎంజీఆర్ సీఎం అయ్యాడు. ఆ తర్వాత శివాజీ గణేషన్ ట్రై చేశాడు కానీ ఫెయిల్ అయ్యాడు. ఆయన సొంత నియోజకవర్గం కూడా, ఒక నియోజకవర్గంలో కూడా ఓడిపోయాడు మొత్తం. సో శివాజీ గణేషన్ ఆ రకంగా పాలిటిక్స్లో ఫెయిల్ అయినట్టు. ఇక ఆ తర్వాత చిన్న చితక చాలామంది వచ్చారు, భాగ్యరాజ్ దగ్గర నుంచి, టి రాజేందర్ దగ్గర నుంచి, ఇట్లా వీళ్ళందరూ, మురళి, కార్తీక్ కనిపిస్తారు, మురళి అనే అతను, వీళ్ళందరూ పార్టీలు పెట్టిన వాళ్ళే. ఈ పార్టీలు ఏవీ సక్సెస్ కాలేదు. అయితే ఆ తర్వాత కాలంలో విజయకాంత్ మాత్రమే, అవును, కెప్టెన్ విజయకాంత్ అంటారు, కెప్టెన్ సినిమాలో ఉన్నాడు అందుకని కెప్టెన్ విజయకాంత్ అని అంటారు. అతను ఒక్కడే కొంత సక్సెస్ అయినట్టు. అంటే అతను కూడా ఏంటంటే ఫస్ట్ టైం ఓడిపోయాడు, సెకండ్ టైం దాదాపు ఒక 28 సీట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్షం అయ్యాడు. సో డిఎంకే కంటే ఎక్కువ వచ్చినాయి. అన్నాడీఎంకే గెలిచింది, అన్నాడీఎంకే పొత్తు ఉందనుకోండి, గెలిచాడు మొత్తం మీద. తర్వాత మళ్ళీ వాళ్ళతో గొడవ పడ్డాడు, విడిపోయాడు. తర్వాత అతను ఆరోగ్యం చెడిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ భార్య ఆధ్వర్యంలో మళ్ళీ ఆ పార్టీ ఎండిఎంకే డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. సినిమాలు వాళ్ళకి వచ్చేసరికి పెద్దగా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఒక మోస్తరు సక్సెస్ విజయకాంత్, కానీ అది కూడా నిలబడలేదు. సో అందువలన ఏంటంటే ఇప్పుడు విజయ్ గెలుపుని అందరూ ఆ కోణంలో చూస్తున్నారు. అంటే సినిమా వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అనే కోణంలో చూస్తున్నారు. ఇప్పుడు ఎంజీఆర్ లెగసీని జయలలిత గారు అది కంటిన్యూ చేసినట్టే కదా? జయలలిత అంటే ఎంజీఆర్ దీన్ని కంటిన్యూ చేయడంలో జయలలిత సక్సెస్ఫుల్. ఎందుకంటే ఆమె సొంత పార్టీ కాదు, కానీ ఎంజీఆర్ పెట్టిన పార్టీ. ఎంజీఆర్ పెట్టిన పార్టీలో ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ కూడా ఉన్నారు. అవును, ఆమె ఎంజీఆర్ చనిపోయాక ఆమె ఒక 4 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. సరే, తర్వాత గవర్నమెంట్ ఇదైన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆమె కూడా జయలలితకు సపోర్ట్ చేశారు. జయలలిత పార్టీని నిలబెట్టగలిగారు.
అందువలన అంటే జయలలిత నిలబెట్టగలగటంలో కూడా కొంచెం ఇంపార్టెంట్ గమనించాల్సింది ఏంటంటే ఆ టైంలో రాజీవ్ గాంధీతోటి ఆమె నేరుగా మాట్లాడి ఎన్ని సీట్లు అనేది మాట్లాడుకొని వాళ్ళకి తక్కువ సీట్లు ఇచ్చి ఆమె ఎక్కువ సీట్లు పోటీ చేయగలగటం నిజంగా అందులో గెలవడం ఆవిడ సక్సెస్ అక్కడ ఉంది. అక్కడి నుంచి మనం చూసుకుంటే జయలలిత గారి దగ్గర నుంచి ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న స్టాల్ అండ్ పవర్కి ఎవరైనా అడ్డుకట్ట వేసే పరిస్థితి కనిపిస్తున్నదా అన్నాడీఎంకే కానీ, లేకపోతే ఎన్డీఏకి సంబంధించిన అంశాల్లో కానీ, విజయ్ సంబంధించిన అంశం కానీ? ఇప్పుడు మనం చూస్తే 67 తర్వాత ద్రవిడ పార్టీల రాజకీయాలు మొదలైన తర్వాత మీకు ఒక్క ఎంజీఆర్ 77 to 87 3 ఎలక్షన్స్ వరుసన గెలిచాడు. కానీ డిఎంకే ఎప్పుడు రెండోసారి గెలవలేదు. తర్వాత జయలలిత లాస్ట్ 2 టర్మ్ ఆమె మధ్యలో చనిపోయారు. ఆ 2 టర్మ్లు గెలిచింది జయలలిత. సో ఆ విధంగా ఏంటంటే అన్నాడీఎంకే సక్సెస్ని రిపీట్ చేయగలిగింది తప్ప డిఎంకే ఇప్పటి వరకు రిపీట్ చేయలేదు. అందువల్ల ఇది ఒక రకంగా వాళ్ళకి ఒక సవాల్ లాంటిది, చేస్తే రికార్డ్ అవుతుంది వాళ్ళకి. అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడు అంత బలంగా ప్రతిపక్షం లేదు అని కదా వస్తున్న టాక్? లేదు, అదే ఇప్పుడు బలంగానే ఉంది ప్రతిపక్షం. ఎట్లా అంటే లాస్ట్ ఎలక్షన్ అంటే డిఎంకే గెలిచినప్పుడు, మొన్న స్టాలిన్ గెలిచినప్పుడు అంతకు ముందు చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే ఒకసారి డిఎంకే ఒకసారి అన్నాడీఎంకే గెలిచినప్పుడు ఆ గెలుపు అనేది ఒక అద్భుతమైన గెలుపు. అంటే ప్రతిపక్షం చాలా తక్కువ సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితి ఉండేది అంతకుముందు, అన్నట్టు. అంతే. ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ ఎట్లా అంటే 99 ఎలక్షన్ అంటే జయలలిత మీద పూర్తి వ్యతిరేకత వచ్చిన ఫస్ట్ టర్మ్ అయిపోయినప్పుడు 3 సీట్లు గెలిచింది జయలలిత 234 సీట్లలో. 229 వీళ్ళకి 2 ఎవరికి వచ్చినాయి. అంత విక్టరీ ఉంటుంది, గ్రాండ్ విక్టరీ. కానీ లాస్ట్ ఎలక్షన్ కరుణానిధి స్టాలిన్ గెలిచినప్పుడు ఎలక్షన్లో అట్లా లేదు. వీళ్ళ కూటమి మొత్తానికి కలిపి 75 సీట్లు వచ్చినాయి. ఆ 75 సీట్లు రావడానికి చాలా గొప్ప. అంటే అప్పుడు జయలలిత ఫ్యాక్ట్ ఉంటుంది, చనిపోవడం, ఆవిడ పార్టీ అండ్ ఆ సింపతి ఓటు ఏమైనా షేర్ అవ్వచ్చు కదా ఎవరికి. సింపతి ఓటు అనేది అన్నాడీకి 3 ఏళ్ల తర్వాత సింపతి పెద్దగా ఉంటుందని అనుకోవట్లేదు అప్పుడు. అంటే ఆవిడ అమ్మ కదండి, ఆవిడ అమ్మ, అందుకనే చెప్తున్నాను. అంత అయినప్పటికి కూడా అంటే కొంత వాళ్ళకి ఉన్నది అనేది వాళ్ళ కూటమికి 75 సీట్లు లాస్ట్ టైం వచ్చినాయంటే వాళ్ళు నిలబడినట్టే లెక్క. సో దాన్ని నిలబెట్టుకున్నారా అన్నాడు? అంతే కదా నిలబెట్టుకున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమైందంటే అందులో శశికళ వెళ్ళిపోయింది. అవును, శశికళ వెళ్ళిపోయింది. తర్వాత పన్నీర్ సెల్వం వెళ్ళిపోయాడు, డిఎంకేలోకి వెళ్ళిపోయాడు. శశికళ విడిగా వెళ్ళిపోయింది. అట్లా ఏంటంటే వాళ్ళు కొంత అన్నాడీఎంకేలో ఉన్న మేజర్ ఫ్యాక్టర్స్ కొంతమంది వెళ్ళిపోయినట్లు లెక్క. సో అయినప్పటికీ కూడా ఈ కూటమిలో కొంచెం వీళ్ళు బలంగానే పనిచేస్తున్నారు ప్రస్తుతం. సార్ అసలు బీజేపీ ప్రభావం ఏమైనా తమిళ రాజకీయాల్లో గతంలో ఎప్పుడైనా కనిపించిందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదేమైనా బలంగా అక్కడ పాతుకుపోయే పరిస్థితి కనిపిస్తుందా? లేదు, వాళ్ళు లాస్ట్ టైం కూడా వాళ్ళకి 3 సీట్లు వచ్చినాయి. అవును, బలంగా అయితే లేరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే వీళ్ళ బలంతో ఈసారి కొన్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ కూడా సీట్లు బాగానే తెచ్చుకుంది, 27 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ 28 తీసుకుంటే డిఎంకేలో, ఇక్కడ వీళ్ళకి 27 ఇచ్చారు. 27 మంచి నంబర్. అయితే ఇప్పుడు బీజేపీలో కూడా పార్టీలో కొంత అసంతృప్తులు ఉన్నాయి. అంటే సీట్ల సంఖ్య కాదు, ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్స్కి అందరికీ ఇచ్చారా ఇవ్వలేదా అని. మాజీ అధ్యక్షుడికే టికెట్ లేదు, అవును అన్నాడు కదా అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయితే లోపల జరిగిన వ్యవహారం ఏంటంటే అతనికి ఇవ్వద్దు అని అన్నాడీఎంకే వాళ్ళు కండిషన్ పెట్టారనేది. పళనిస్వామి కండిషన్ పెట్టారంట అతనికి ఇవ్వద్దు అని. ఆ కండిషన్ అయితేనే పొత్తు అని. అది సీక్రెట్గా జరిగింది. దాంతో వాళ్ళు అతను బలి చేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ గౌండర్ సామాజిక వర్గం, తర్వాత వెస్ట్ తమిళనాడులో ఆ సామాజిక వర్గం కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, ఇతను కూడా కొంచెం అక్కడ పుంజుకుంటున్నాడు. కాబట్టి అతన్ని ఎదగనివ్వకూడదు అనేది పళనిస్వామి ఇది. అందుకని అతనికి ఇవ్వద్దనే కండిషన్ పెట్టాడు. సో అతను కూడా నేను పోటీ చేయట్లేదని చెప్పేశాడు, ఇక నాకు వద్దు అని చెప్పేశాడు. అక్కడ కాకుండా వేరేది ఇస్తాం అంటే పొమ్మనకుండా పోగబెట్టినట్లుగా అతను చెప్పారు. ఓకే. సో ఇది బాగా ప్రచారం అవుతున్న కొద్దీ బీజేపీ వాళ్ళు ఎంతవరకు అన్నాడీఎంకేకి ఓటు వేస్తారు అనేది కొద్దిగా అనుమానం అంటున్నారు. ఓకే సార్, విజయ్ది తర్వాత వద్దాం, ముందు నెచ్చెలి పరిస్థితి ఏంటి? శశికళ 0. యాక్చువల్గా ఏంటంటే ఆమె మొదటి నుంచి అంటే జయలలితతోటి ఉన్నారు. జయలలిత తర్వాత ఇతన్ని సీఎం చేసింది కూడా ఆమె, పళనిస్వామిని సీఎం చేసింది కూడా ఆమె. మీకు గుర్తుంటుంటుంది, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఇతను కింద పాక్కుంటూ వెళ్ళి మరి పాదాభివందనం చేసిన చాలా వైరల్ అయింది ఆ వీడియో పళనిస్వామి. సో అట్లాంటి పరిస్థితిలో కూడా తర్వాత ఆయన మామూలుగా మీడియా వాళ్ళు అడిగితే ఆ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే తప్పేముంది అన్నాడు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం అది. ఒకప్పుడు అట్లా చేసిన వాడు ఇప్పుడు ఆమెను పార్టీలో నుంచే పంపించేశాడు బయటికి.
సో అయితే ఈమెకేంటంటే దేవర్ సామాజిక వర్గం సౌత్లో కొంచెం ప్రామినెంట్. ఓకే, దేవర్ సమాజ్ ఈమెది ఆ సామాజిక వర్గం కాబట్టి కొంత ఆమెకి బలం ఉండే మాట నిజమే. కానీ ఇట్లాంటి ఎట్లా ఉంటుందంటే ఒక సామాజిక వర్గంలో బలం ఉన్నంత మాత్రాన ఒక నియోజకవర్గంలో 10,000 ఓట్లు, 20,000 ఓట్లు, 30,000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఉన్నా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఓవరాల్గా ఎవరితో పొత్తు పెట్టుకుంటే కుదురుతుంది తప్ప ఆమెకి ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఆ దేవర్ కమ్యూనిటీ ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ బాగా చేయగలిగింది. దేవర్ కమ్యూనిటీలో కొంచెం పేరు ఉంది. కానీ ఆమె ఎవరితోనన్నా పొత్తు పెట్టుకుంటే కొంత ప్రయోజనం ఉండేది తప్ప ఇప్పుడు సొంతగా ఆమె చేయగలిగేది ఏమి ఉండదు. భావనారాయణ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా చాలా రాజకీయ పార్టీలు చూశారు, రాజకీయ పరంగా చాలా అనుభవం ఉంది మీకు అందులో. ఎవరు రైట్ వింగ్, ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు రైట్ చేస్తున్నాయని. అసలు ఈ పార్టీలు ఎందుకు నిర్మిస్తారండి? మన గ్రౌండ్ ఏంటో, మనం ఎంతవరకు సక్సెస్ వెళ్తున్నామో తెలియకుండా ఈ ఆలోచన సరళి ఏంటి? శశి గారు రావడం చాలా మంది సినిమాలు ఏంటి అసలు ఇది? తమిళనాడులో పర్టికులర్గా క్యాస్ట్ బేస్డే ఉంటుంది. చాలామంది ఇక్కడ మనకి 2-3 కులాలే ఎక్కువ మాట్లాడుకుంటాం, కానీ తమిళనాడులో చాలా క్యాస్టుల వాళ్ళు ఆ విధంగా పెట్టుకొని ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే ఓ 4 సీట్లు వస్తాయనే ఆలోచన. వాళ్ళకి ఆ కులం కొన్ని చోట్ల ఉంటుంది, ఒక 5-6 జిల్లాలు, 4 జిల్లాల్లో ఒక కులం ఎక్కువ ఉండటం ఉంటుంది. ఎక్కువ అంటే ఎంత అంటే ప్రామినెంట్ అంటే ఓ 15%, 10% అట్లా ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ మురళి అన్నాం, కార్తికేయ, తన గౌండర్ కమ్యూనిటీ, అతను కూడా అట్లానే ఆ క్యాస్ట్ నమ్ముకొని పెట్టుకున్నాడు. అట్లా క్యాస్ట్ల మీద ఆధారపడే వీళ్ళు పొలిటికల్ పార్టీస్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళు సొంతగా గెలుస్తామని కాదు, డెఫినెట్గా ఎవరొకరు పొత్తులోకి వెళ్తే కొన్ని సీట్లు వస్తాయనే ఉద్దేశంతో పెట్టుకో. సో మీరు చెప్పినట్లుగానే కొన్ని వర్గాలకి సంబంధించి ఆ ఓట్ షేర్ ఉంటుంది. 3-4 జిల్లాలు ప్రభావితం చేశారనుకో. సరే, ఎన్ని ఓట్లు వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయినా సరే చాలా తీర్పులో కూడా చాలా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. 2000 ఓట్లలో కూడా గెలుపు ఓటములు అనేది. సో శశికళ ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఆ ఎన్ని ఓట్లు చీల్చినా శశికళ ఎఫెక్ట్ అన్నాడీఎంకే ఉంటుంది కదా, అన్నాడీఎంకే ఉంటుంది తప్పనిసరి. ప్లస్ అవుతుంది. దాన్ని కౌంటర్ చేయడం కోసం ఏం చేశారంటే అన్నాడీఎంకే వాళ్ళు సుధాకర్ని తీసుకున్నారు, సారీ టీటీవీ దినకరన్ తీసుకున్నారు. ఈమె మేనలుడు టీటీవీ దినకరన్ తీసుకున్నారు. అతనికి 10 సీట్లు ఇచ్చారు. ఓకే, 10 సీట్లు ఇచ్చారు. 10 సీట్లు అంటే మంచి నంబర్. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళనంతవరకు మళ్ళీ ఈమె సామాజిక వర్గాన్ని కౌంటర్ చేయడానికి, మళ్ళీ పాత అన్నాడీఎంకే కార్యకర్తను దగ్గర తీసుకోవడానికి అతనికి 10 సీట్లు ఇచ్చారు. సో ఎంతైనా డిఎంకేకే ప్లస్ అవుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకేకి ప్లస్ కావడానికి కారణం ఏంటంటే డిఎంకే ఒక సైద్ధాంతికంగా మేము సెక్యులర్ అని చెప్తూ గట్టిగా నిలబడింది. కానీ ఇప్పుడు అన్నాడీఎంకే మేము సెక్యులర్ అనలేదు, బీజేపీని కలుపుకున్న తర్వాత సెక్యులర్ అనలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్, డిఎంకే, డిఎండికే, విజయకాంత్, సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే మేము సిద్ధాంతపరంగా మేము స్థిరంగా ఉన్నాము అని చెప్పుకోవడానికి డిఎంకేకి అవకాశం ఉంది. అది అన్నాడీఎంకేకి అవకాశం లేదు. ఆ విధంగా డిఎంకే కొంత మెరుగైన పరిస్థితిలో. సార్, మీరు అబ్జర్వ్ చేసిన అంశాల్లో ఇప్పుడు డిఎంకే పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, తప్పటడుగులు ఏమైనా ఉన్నాయా? అంటే డిఎంకే చాలా వరకు చెప్పినవన్నీ చేసింది, చాలా వరకు చేసింది. అయితే అవినీతి విషయంలో కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి, అవినీతి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. తర్వాత వీళ్ళ దాంట్లో ఉన్న మెయిన్ వీళ్ళ మీద వచ్చిన విమర్శ ఏంటంటే కుటుంబ పాలన. ఇప్పుడు కరుణానిధి తర్వాత స్టాలిన్ వచ్చాడు, తర్వాత ఉదయనిధి స్టాలిన్ వచ్చాడు, మళ్ళీ ఒక పక్కన వాళ్ళ కూతురు కరుణానిధి కూతురు కనిమొళి కూడా ఉంది. సో ఇదంతా ఒక కుటుంబ పాలనలాగా తయారవుతుంది అనే దానికి అన్నాడీఎంకేకి ఆ విమర్శించడానికి ఒక అవకాశం దొరికింది. డిఎంకేకి దాని దగ్గర సమాధానం లేదు. ఈ 2 మేజర్ డ్రాబ్యాక్స్. తర్వాత ఏంటంటే వీళ్ళు మేనిఫెస్టోల విషయంలోకి వస్తే అందరూ మహిళలకి ప్రకటించారు, యూత్ కానీ ప్రకటిస్తున్నారు. అందులో కొంచెం ఎక్కువ ప్రకటనలు విజయ్ చేశాడు. ఓకే, అంటే అతను అధికారంలో రాలేదు కాబట్టి రావడం కోసం చేశాడు, చాలా ఎక్కువ ప్రామిసెస్ చేశాడు అతను. ఆ విధంగా యూత్ను ఆకట్టుకోగలుగుతున్నాడు అనేది ఇప్పుడున్న పరిస్థితులు చెప్తాను. సార్, సేనాని బాటలో దళపతి ఇది బాగా ట్రోల్ అవుతున్న అంశం. ఆ కంపేర్ ఎలా చేయొచ్చా పవన్ కళ్యాణ్కి, విజయ్కిని? అంటే ఆవేశం విషయంలో చేయొచ్చు, ఓకే, కానీ అతను రిజల్ట్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఒక 30 to 40 సీట్స్ తెచ్చుకోగలడు అని ఒక అంచనా వేస్తున్నారు. అయితే ఆ అంచనా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని బట్టి వేస్తున్నారు, కానీ ప్రతిసారి పర్సంటేజ్ను నంబర్ని మనం బేరీజ్ వేయలేం. ఒక్కొక్కసారి పర్సంటేజ్ ఎక్కువ వచ్చి కూడా సీట్లు అన్ని చోట్ల ఓడిపోవచ్చు కొద్ది తేడాతో, లేదా కొన్ని చోట్ల ఎక్కువ గెలవచ్చు, చెప్పలేము. అయితే బహుశా సేనాని కంటే మనం చిరంజీవితో పోల్చడం ఈజీ ఏమో, ఎందుకంటే సీట్లు ఆయనలాగా తెచ్చుకోగలడని అనిపిస్తుంది. కానీ అంటే 1,000,000 ఓట్లు
వచ్చే ఛాన్స్ దాదాపు వస్తాయి కదా. యూత్ ఎక్కువ ఆయన వైపు తిరుగుతున్నారు. అంటే ఆయన నిరుద్యోగ వృత్తి ప్రకటించడం కావచ్చు, తర్వాత వీళ్ళకి 20 లక్షలు చదువుకునే వాళ్ళకి 20 లక్షలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తానంటున్నాడు. ఇట్లాంటివి కొన్ని యూత్ను ఆకట్టుకుంటున్నాయి. తర్వాత అసలు విజయ్ అన్నాడు అసలు లేనే లేడు బరిలో అంటారు అని ఈ మధ్యకాలంలో 2-3 రోజులు పెట్టి వస్తున్న అంటే యాక్చువల్గా కరూరు తర్వాత అతని గ్రాఫ్ పడిపోయిన మాట నిజం. కరూరు తర్వాత అతను ఆ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ ఒకసారి అతను వేరే అవి చూస్తుంటారు. సెంటిమెంట్ పరంగా తమిళనాడు ప్రజలు గమనిస్తారు కదా, అన్ని గమనిస్తారు. ఇలాంటి అంశాలు సీరియస్ తీసుకుంటారా అని. ఫ్యామిలీ అంశం అనేసరికి మనం ఎందుకు తీసుకోరు అని అనటానికి ఒక ఉదాహరణ ఏంటంటే, చాలా మందికి ఉన్న ఇప్పుడు ఎంజీఆర్ 2 భార్యలు చనిపోయారు, తర్వాత 3వ భార్య 2వ భార్య ఉండగానే ఈమెతో లవ్ అఫైర్ ఇదంతా ఉంది. కరుణానిధికి 3 భార్యలు, ఇట్లా చాలా ఉన్నాయి ఇలా దీంట్లో. ఇప్పుడు కమల్ హాసన్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ మాట్లాడుకుంటారు కానీ దాని ఇంపాక్ట్ ఈసారి పెద్దగా దాని మీద ఉండకపోవచ్చు అనేది. అంటే ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి ఏదైనా హీట్ ఉంటుంది సహజంగానే. అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారు అన్నప్పుడు ఇతని మీద సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు కాబట్టి ఇతని మీద సానుభూతి పెరుగుతుంది. సో ఆ యాంగిల్ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అతని మీద ఆ సిబిఐ కేసులు, ఈ కరూరు కేసు కావచ్చు, తర్వాత ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఇవన్నీ ఉన్నాయి చాలా. కూడా సరిగ్గా అది ఇతని లోపం సరిగ్గా చూసుకోవాలి కదా, అది ఇతని లోపం. దాన్ని ఎట్లా కౌంటర్ చేస్తానని చూడాలి. ఇంకా ఉంది, సోమవారం వరకు కూడా వీళ్ళ నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నామినేషన్స్ అయిపోయే లోపల మళ్ళీ దాని కరెక్షన్స్ ఏమైనా చేసే అవకాశం ఉండొచ్చు. దళపతి విజయ్ ఓట్ షేర్ పెరిగితే ఎవరికి నష్టం అనేది డిఎంకేకి ఎక్కువ నష్టం అనేది. ఎందుకంటే అతను యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకుంటాడు ఎక్కువ. వాళ్ళు చీల్స్తారు, వీళ్ళు చీల్స్తారు. కానీ ఇతని వలన ఎక్కువ వాళ్ళు జరిగే నష్టం వాళ్ళతో ఎట్లాగో వాళ్ళ పార్టీ ఓటుతో పాటు వీళ్ళ నుంచి చీల్చుకునేది ఉంటుంది. ఇతను పూర్తిగా వీళ్ళ నుంచి చీల్చుకునే ఓటే ఉంటుంది ఇతనికి. అన్నా డిఎంకే నుంచి ఇతనికి ఓట్లు రావు, డిఎంకే నుంచే రావాలి ఇతనికి. అందువల్ల డిఎంకేకి ఎక్కువ నష్టం కలుగుతుంది. అయితే ఓవరాల్గా ఏమవుతుందంటే ఇతను ఒక 30-40 సీట్లు తెచ్చుకుని వాళ్ళ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది ఇప్పుడు. డిఎంకే మధ్య ఒక 2-3% మించి ఉండకపోవచ్చు తేడా. అంత ఫైట్ ఇస్తున్నారు. ఎందుకంటే అన్నాడీఎంకే ముందు అందరూ ఊహించింది ఏంటంటే జయలలిత లేని అన్నాడీఎంకే సభలకి జనం వస్తారా అని కొంచెం అనుమానం ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే జనం బాగా వస్తున్నారు. సరే, అంటే పల్లెటూళ్ళ నుంచి జనం వచ్చేవాళ్ళు వాలంటరీగా వచ్చేవాళ్ళు, వీళ్ళని తరలించడం లాంటిది ఉండదు అక్కడ. మీకు అక్కడ చూసుకుంటే తమిళనాడులో మీకు ఎలక్షన్ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. 10 కోట్లు అనేది చాలా మేజర్. బుడ్లు బిర్యానీలో ఏముండవా? 10 కోట్లు అనేది చాలా మేజర్ అమౌంట్. ఒక కాన్స్టిట్యున్సీకి 10 కోట్లు అనేది మనకి ఇక్కడ 30-40 కూడా అవుతుంది. అక్కడ 10 కోట్లు అనేది చాలా మేజర్ అమౌంట్. ఈసారి డిఎంకే వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ని, పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళని, అట్లాంటి వాళ్ళని అందరినీ డబ్బున్న వాళ్ళని రంగంలో దించారు. వాళ్ళ ఉద్దేశం కూడా అదే, డబ్బు కూడా ఖర్చు పెట్టడం అనేది. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే ఒక పట్టుదలతో ఉన్నారు. సో అందుకని ఈసారి ఆ డబ్బు మేజర్ రోల్ ప్లే చేస్తనేది ఉంది అక్కడ. అయితే అయినప్పటికి కూడా వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటే, ఆ పోటీ ఇద్దరు ఒక 90-100 ఈ రేంజ్లో సీట్లు తెచ్చుకుంటే మీకు అక్కడ 234 అంటే 118 రావాలి. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఇతను కింగ్ మేకర్ అయినా అవ్వచ్చు. ఇతను ఎటు సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశం. అంత శక్తిగా నడిపించగలరా పార్టీ నడిపించడం అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు అతనికి రావాల్సింది ఒక 30 సీట్లు వచ్చి వాళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటే అతను అప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్. సరే, ఇతర అభ్యర్థులను ఎంచుకున్న తీరు అంటే పెద్దగా డబ్బులు లేవు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అదే అంటున్నారు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అంటే పెద్దగా డబ్బులు లేవు. ఒక 2 కోట్లుగా మించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరని చెప్తున్నారు. సో ఎలక్షన్ ప్రచారానికి ఎంత డబ్బు ఎట్లా ఖర్చు పెడతాడు, వీళ్ళతో ఢీ కొనగలడా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ విషయం ప్రచారం అయ్యే కొద్దీ అతని పక్కన సానుభూతి పెరుగుతుంది, యూత్ అతని వైపు చేస్తారు అనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు సార్ 2019లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకంగానే అసలు ఎవరిని లేని వాళ్ళని, డబ్బులు లేని వాళ్ళని చాలామందికి టికెట్లు ఇచ్చారు. ఏమైంది? అదే కంపేర్ చేస్తున్నారు కదా ఇప్పుడు. నేను అందుకనే అన్నాను, సేనాని వర్సెస్ దళపతి అంటున్నారు. అవునవునవును. అందుకని చూడాలి, ఇదంతా కూడా మనం అంచనా వేయటం అనేది ఓకే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తున్నాం. కానీ అక్కడ జనం అయితే మాత్రం యూత్ బహుశా వాలంటరీగా వస్తున్నారని అయితే అనిపిస్తుంది. సో యూత్ అంటే బిలో 30 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అతని వైపు గట్టిగా ఉన్నారనేది. ఇంకా ముందు ఏ సమీకరణాలు మారుతాయి, వీళ్ళు ఎట్లాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తారని తెలియదు. పైగా అతనితో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇప్పటివరకు అతను సీరియస్ క్యాంపెయిన్ మొదలు పెట్టాలి.
ఒక 4-5 సభలు మాట్లాడాలి కదా, తిరగాలి. అది జరగలేదు. అతను ఈ మిగతా పనులు వీటిల్లోనే చాలా బిజీ అయిపోయాడు. మొన్నటిదాకేమో ఆ కేసులు గొడవలు వాటన్నిటి నుంచి బయటపడే గొడవ ఒకటి. కరూరు తర్వాత అతను అంత సీరియస్నెస్ అది కనిపించట్లా. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. సార్ మాట్లాడుతున్న తీరు చాలా అగ్రెసివ్గా ఉన్నదా, ఆకట్టుకునే విధంగా ఉందా మీరు అబ్జర్వ్ చేసిన? అగ్రెసివ్గానే ఉంది. తర్వాత అతని దాంట్లో కనిపించింది ఏంటంటే ముందు ఇద్దరిని విమర్శించున్నాడు కాబట్టి ఏ కూటమిలోనూ చేరలేదు. అతను చేరడానికి అవకాశం లేకుండానే తిట్టేశాడు ఇద్దరిని. సో అందువలన విడిగానే ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే రేపు ఓ 30-40 సీట్లు వచ్చి అతను ఒకవేళ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే అతను డిఎంకే వైపు దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవునా? అన్న డిఎంకే ఎందుకంటే బీజేపీని విపరీతంగా తిట్టున్నాడు. బీజేపీ మీద అతనికి చాలా కోపం ఉంది. బీజేపీ వైపు వెళ్తే అతని అభిమానులు కూడా ఎవరు సహించరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందువల్ల అతను డిఎంకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఒకవేళ మేబీ అతను ఒకవేళ డిప్యూటీ సీఎం లాంటిది పోస్ట్ అడగడానికి అవకాశాలు కూడా ఉంటాయి. సార్ ప్రాంతీయవాదం చాలా ఎక్కువ కదా తమిళనాడు రాష్ట్రంలో. అవును. సో అయితే అక్కడ ఒకటి ఏంటంటే ప్రాంతీయవాదం ఎక్కువైనప్పటికీ కూడా ఇతను రాకముందు అంతకుముందు అంటే కరుణానిధి కానీ జయలలిత కానీ ఎంజీఆర్ కానీ వీళ్ళందరూ అక్కడ వాళ్ళు కాదనే ఒక వాదన ఒకటి ఉంది. కరుణానిధి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన కుటుంబం వారసుడు అని. తర్వాత జయలలిత వచ్చేసి వాళ్ళ తండ్రి కర్ణాటక, తల్లి ఆంధ్ర. ఎంజీఆర్ కొలంబోలో పుట్టిన మలయాళి అని. ఇట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రాంతీయవాదం ఉన్నప్పటికి కూడా లీడర్స్ విషయంలో అట్లాంటిదేం కాలేదు. ఈవెన్ రజనీకాంత్ కొంత వెనకం చేయడానికి కారణం అదే. అతను మరాఠీ అని అంటారేమోనని ముందుగానే అతను ఊహించుకొని అతను రాజకీయాల్లోకి రాలేదు. కానీ కర్ణాటక, మరాఠీ ఈ రాష్ట్రాలు వేరు, తెలుగు ఈ రెండు కలిసి ఉన్న రాష్ట్రాలు కదండి. దీని పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. కరుణానిధి వెళ్ళినా లేదా జయలలిత వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రాష్ట్రం కదా అని కాదు. అది చెప్తున్నా, లీడర్స్ విషయంలో అట్లాంటి ఈ విభజన రాలేదు. వాళ్ళకి అభిమానం ఉంటుంది, ప్రాంతీయ అభిమానం ఉంటుంది. కానీ అంత మాత్రాన లీడర్స్ విషయంలో అట్లాంటిది ఏం చూపించాలి ఇప్పటిదాకా. సో ఇతనికి టైం సరిపోతుందా ఇప్పుడు సెట్ అయ్యి విజయ్ ఇంకా స్పీడ్ అందుకుని క్యాంపెయిన్లు చేసి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తిరిగి అగ్రెసివ్గా వెళ్ళేంత టైం ఉందా? లేదు. అతనికి అంత టైం ఎలా వర్కౌట్? ఒక 3-4 బహిరంగ సభలు మాట్లాడి అతని విధానాలు చెప్పి ఒప్పించి మెప్పించగలిగితే ఓకే. కానీ ఈ డబ్బు ప్రభావం ఉండే చోట్ల మాత్రం అతను ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే అతను సరే 2 చోట్ల పోటీ చేయటం అనేది తమిళనాడులో ఇది రెండోసారి. యాక్చువల్గా ఎంజీఆర్ 2 చోట్ల ఆండిపట్టి ఇంకో చోట 2 చోట్ల చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు. జయలలిత 2 చోట్ల పోటీ చేసింది, ఒక చోట గెలిచిన తర్వాత రిజైన్ చేశారు, అది వేరే. ఇప్పుడు ఇతను 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. సరే ఇతను ఎంచుకున్న ఆ 2 నియోజకవర్గాలు కరెక్టేనా? కరెక్ట్ అంటే అతను చూసింది ఎస్సీ క్రిస్టియన్ పాపులేషను ఉన్నవే చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. తిరుచి ఈస్ట్ కానీ పెరంబూరు మద్రాస్ సిటీలోనే ఉంటుంది. 2 చోట్ల కూడా మంచి సీట్లే అనేది. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు గతంలో ఎప్పుడైనా నియోజకవర్గాల్లో నిలబడిన సందర్భాలు ఉన్నాయా? ఆ 2 చోట్ల లేదు. ఇదే మొదటిసారి. సో ఈ ఎఫెక్ట్ ఏంటన్నది చూడాలి. అంటే అదే ఒక చోట అంటే యూత్ కాస్త ఎడ్యుకేటెడ్ ఉండే ప్లేస్ కాబట్టి అతనికి అవకాశం ఉంటుందని అతను ఆలోచించాడు. రూరల్కి వెళ్ళలేదు. అతను రూరల్కి వెళ్ళకుండా 2 అర్బన్లో చేశాడు. అంటే సినిమా వాళ్ళకి ఎప్పుడు కూడా రూరల్ అక్కడ ఇమేజ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, రూరల్ ఎందుకు మిస్ అవుతుంది అంటే ఇప్పుడు సినిమా వాళ్ళని అంటే 2 రకాలు. మాస్ హీరో కంటే కూడా ఇతను యూత్లో ఇప్పుడు ఈ మధ్య బాగా కలిశాడు కాబట్టి, యూత్ అటాచ్ అయి ఉన్నాడు కాబట్టి యూత్ ఎక్కువగా ఉన్న ప్లేస్ అని కూడా చూస్తున్నాడు. సార్ తమిళనాడు రాజకీయాల్లో నిజంగా కొత్త పార్టీ ఒకటి పెట్టే అంత వ్యాక్యూమ్ ఉందా? వ్యాక్యూమ్ అంటే డిఎంకే మీద కొంత ప్రజలకి భ్రమలు తొలగిపోయినాయి, కొత్త జనరేషన్కి ఇంకా ఎప్పుడు వీళ్ళేనా అనే పరిస్థితి వచ్చింది అనేది అతని ఆలోచన. అతని ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ఎలక్షన్స్ ప్రూవ్ చేయబోతున్నాయి. ఓకే. ఎందుకంటే అంతకుముందు ఎండిఎంకే విజయకాంత్ పెట్టాడు. విజయకాంత్ పెట్టినప్పుడు కూడా విజయకాంత్ పెద్దగా సక్సెస్ కాలేదు కదా. ఇప్పుడు అతను మరో విజయకాంత్ అవుతాడా, మరో ఎంజీఆర్ అవుతాడా అనేది చూడాలి. ఎంజీఆర్ అయ్యి అంత ఆ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు విజయ్? లేదు. అంటే ఎంజీఆర్ ఏమో చాలా ఫేమస్ అయ్యి డిఎంకేలో పనిచేసి డిఎంకేలో తనని సరిగా పట్టించుకోవట్లేదన్న పరిస్థితుల్లో అతను పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. సో ఆ సానుభూతి అంతా ఉంది కాబట్టి ఎంజీఆర్ గెలవటానికి ఈజీ అయింది అప్పుడు. అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు లాగే అంతే. కాంగ్రెస్ ఇంకా ఎంజీఆర్ ఎట్ ఎ టైం డైరెక్ట్ గెలిచేశాడు. ఇతను అట్లా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆగిన తర్వాత బయటకు వచ్చిన నేపథ్యం. బయటకు వచ్చిన వెంటనే అతను బహిష్కరించిన వెంటనే ఓ ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్లో వెళ్తూ ఉంటే ప్రతి చోట జనం ఆపటం, ఆయన్ని చేయటం. ఆ ట్రైన్ 24 గంటలు లేట్ అయింది. సో అంటే అంతగా జనం వచ్చారు. ఒక రకంగా టెస్ట్ చేసుకున్నాడు అతను జనంలో ఎట్లా ఉందనేది. వెంటనే పార్టీ అనౌన్స్ చేశాడు. సార్ జయలలిత బొమ్మతోటే వెళ్ళాలండి అన్నాడు ఎంకే. ఇప్పుడు తప్పదు కదా, వెళ్తారు, అమ్మని చూపిస్తారు.
ఆమెను చూపిస్తారు. ఆమెను చూపించకుండా ఎవరు వెళ్ళరు తప్పకుండా. సార్ ఇందులో బీజేపీ వ్యూహం ఏంటి? బీజేపీ వ్యూహం ఏంటంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఇక్కడ ద్రవిడ సిద్ధాంతం ఎక్కువ, యాంటీ గాడ్, యాంటీ ఇది ఇట్లాంటి సిద్ధాంతం ఇటువంటి చోట ట్రై చేస్తుంది. కానీ అనుకున్నంతగా ఏం సాధించాలి. లాస్ట్ టైం 3 సీట్లు, 3 సీట్లు అనేది చాలా తక్కువ కదా. అందువల్ల ఏంటంటే మరి ఇప్పుడు 27-28 సీట్లు వీళ్ళు తీసుకుంటే సక్సెస్ రేట్ తగ్గిపోతుందంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సీట్లు ఎట్లా ఉంటాయి అంటే తీసుకునేటప్పుడు వాళ్ళు గెలిచే అవకాశం ఉన్న సీట్లు కూడా కొన్ని తీసుకుంటారు. ఎవరు అన్నాడీఎంకే గెలిచే అవకాశం ఉన్నాయి కూడా, అంటే అక్కడ వాళ్ళ మద్దతుతో వీళ్ళు గెలవాలని. సో వీళ్ళకున్న వాళ్ళకి కొన్ని తీసుకుంటారు. ప్రతిసారి ఎంతంటే అన్ని గెలిచే సీట్లు కావాలంటే ఎవరు, అన్ని ఓడిపోయే సీట్లు కూడా తీసుకోరు. సో అందువల్ల ఏంటంటే కొన్ని గెలిచే సీట్లు వాళ్ళవి అన్నాడీఎంకే బలం ఉన్న చోట్ల కూడా చేస్తున్నారు. అయితే అక్కడ ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ముఖ్యం. ఇప్పుడు అన్నాడీఎంకే వాళ్ళందరూ ఓటు వేస్తేనే గెలుస్తారు అక్కడ బీజేపీ వాళ్ళు, అంతేగాని బీజేపీకి సొంతగా అంత బలం కూటమిలాగా తెలుగుదేశం కూటమిలో జనసేన ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళని నమ్మి కూటమి అంతా గెలవాలనే నమ్మకంతో గట్టిగా ఓటేస్తే గెలుస్తారు అట్లా. అందువల్ల ఏంటంటే మేబీ ఈసారి పెరుగుతాయి సీట్లు, డెఫినెట్గా పెరుగుతాయి. ఎంత అనేది చెప్పలేము. సార్ కాంగ్రెస్ ప్రభావం ఈసారి ఏమైనా కనిపిస్తుందా? కాంగ్రెస్ కంటే ఇప్పుడు వాళ్ళు అడిగిందే 28 సీట్లు, వాళ్ళది ఎట్లాగో మామూలుగానే వాళ్ళందరూ కూడా సెక్యులర్ సిద్ధాంతం ఇప్పటికీ ఉందా? కాంగ్రెస్ మూలాలు ఉన్నాయా? కాంగ్రెస్ స్ట్రాంగ్గానే ఉంటుంది. ఆ ఉన్నంత వరకు కాంగ్రెస్ స్ట్రాంగ్గానే ఉంటుంది. వాళ్ళ గెలుపు పర్సంటేజ్ కూడా ఇప్పుడు బాగానే ఉంటుంది. సార్ అన్నాడీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఫేస్ తోటే వెళ్తుందా? అంతే కదా. అన్నాడీఎంకే ముఖ్యమంత్రి బీజేపీ ఏమైనా మళ్ళీ లేదు బీజేపీ అట్లా ఉంటుంది. అంత ఇది లేదు బీజేపీకి, ఆ స్థాయి లేదు కదా. 27 సీట్లతోటి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మొన్న అదే చెప్తున్నా కదా, అతను ఎంత గట్టి నమ్మకం స్థాయి లేకపోతే అన్నామలైని పక్కన పెట్టండి అని చెప్పి మరీ ఒప్పిస్తాడు వాళ్ళని. ఒకప్పుడు పార్టీ అధ్యక్షుడు అతను, ఒక ఐపీఎస్ ఆఫీసర్, కర్ణాటక ఐపీఎస్ ఆఫీసర్ రిజైన్ చేసి వచ్చాడు పార్టీలోకి. వచ్చి అతను పార్టీ కోసం పనిచేసిన వాడిని, అటువంటి వాడిని కూడా పక్కన పెట్టించేంతగా అన్నాడీఎంకే స్ట్రాంగ్గా ఉంది. సో అందువలన వాళ్ళు బీజేపీ వాళ్ళు అంత పూర్తిగా వీళ్ళ మీద అజమాయిషీ చేస్తారని అనుకోలేము. సార్ స్టాలిన్కి కాస్త సన్ స్ట్రోక్ ఉంది ఈ టైంలో అంటారు, నిజమే? సన్ స్ట్రోక్ అంటే యాక్చువల్గా మీకు కరుణానిధిని కూడా అప్పుడు అట్లానే అన్నారు స్టాలిన్ విషయంలో. అయితే స్టాలిన్ ఒక్కసారిగా ఎదగలేదు పార్టీలో. స్టాలిన్ ఎమర్జెన్సీ టైంలో జైలుకి వెళ్ళాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు. స్టాలిన్ అట్లా పార్టీలో ఎదుగుతూ వచ్చినవాడు, అంత ఈజీగా వచ్చినవాడు కాదు స్టాలిన్ కూడా. సో చాలా కాలం అతనికి మంత్రి పదవి ఇవ్వలేదు అని అనేవాళ్ళు. సరే ఒక దశకు వచ్చిన తర్వాత ఇచ్చాడు, ఆ తర్వాత సీఎం చేశారు. అయితే స్టాలిన్ ఇప్పుడు ఉదయనిధిని అట్లాంటి డిలే చేయకుండానే కొంచెం ముందుగానే తీసుకొచ్చాడు పార్టీలోకి, పదవులు ఇవ్వటం, మంత్రి పదవి దాకా తీసుకొచ్చాడు అనేది స్టాలిన్ మీద ఉన్నటువంటి ఒక ఇది. ఎందుకంటే కరుణానిధి అంతా ఆగకుండానే స్టాలిన్ తన వారసుడిని రాజకీయాలకు తీసుకొచ్చి ఈవెన్ నెక్స్ట్ సీఎం అతనే అనేంతగా ప్రొజెక్ట్ చేశాడని అంటుంటారు. అది ఒక విమర్శ. అందుకనే కుటుంబ పాలన అనే మాట అన్నాడీఎంకే వాళ్ళు విమర్శించడానికి అవకాశం వచ్చింది. సార్ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుమారు 15% మంది వరకు కూడా తమిళనాడు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపిస్తుంటారండి మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లోని? అట్లా ఏం లేదు, 2 రకాలుగా రెండిట్లోనే ఉంటారు. వాళ్ళకేం పార్టీ అఫిలియేషన్ అనేం లేదు. జనరల్గా ఎక్కడ అభ్యర్థిగా పోటీ చేయడం అదేం లేదు. అంటే విజయకాంత్ తెలుగు మూలాలు ఉన్నవాడు, అందువల్ల విజయకాంత్కి సౌత్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ అప్పుడు సపోర్ట్ చేశారు. ఆ రకంగా ఏంటంటే విజయకాంత్ని డిఎంకే వాళ్ళు తీసుకోవడంలో ఉద్దేశం కూడా ఏంటంటే అంటే విజయకాంత్ పార్టీని వాళ్ళ భార్య ఆధ్వర్యంలో పార్టీ వచ్చింది, వాళ్ళకి 10 సీట్లు ఇచ్చారు. సో అదేంటంటే ఇండైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళలో ప్రచారం చేస్తారు, మన పార్టీ మనకి 10 సీట్లు వచ్చినాయని కోణాలు. సో విజయ్కి అవి ట్రావెల్ అయ్యే అవకాశం లేదు, విజయ్కి తెలుగు ఓట్లు ట్రాన్స్ఫర్ అవకాశాలు లేవు. సో విజయ్ అన్నది రాజకీయ పరంగా ఇప్పుడు వేసిన అడుగు కరెక్టేనా? విజయ కోణంలో అది కరెక్టే. ఒక రకంగా ఆలోచిస్తే ముందు ఏంటంటే ఎన్డీఏ కూటమి నుంచి అతనికి ఒక ఆఫర్ వచ్చింది 60-70 సీట్ల దాకా ఇవ్వడానికి, అతన్ని డిప్యూటీ సీఎంగా చేయడానికి ఒక ఆఫర్ వచ్చింది. అయితే అతను తీసుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టి ఇట్లాంటి ఆఫర్ పెట్టారు. అంటే ఏంటి, వాళ్ళకు లొంగిపోయినట్లు అవుతుంది. సో యూత్కి అతను ఏం సిగ్నల్ ఇచ్చినట్టు, అతను గొప్పగా వచ్చి మళ్ళీ వాళ్ళ మధ్య దూరాడు అని అనుకుంటారు కదా. అందుకని అతను గట్టిగా నిలబడ్డాడు. ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా అలాగే ఉండాలి, తర్వాత ఫ్యూచర్ ఏంటన్నది రిజల్ట్ పెట్టి తెలుస్తుంది. కానీ మొదటే లొంగిపోతే ఇంక యుద్ధానికి వెళ్ళడం ఎందుకు? అది అందుకని అతను ఏంటంటే అంటే లొంగిపోవటం అంటే పొత్తు అనే దానికి కూడా అతను ఒప్పుకోలేదు. సరే రిజల్ట్ ఎలక్షన్ తర్వాత చూద్దామని. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏమవుతుందంటే రేపు నిజంగానే అతను కింగ్ మేకర్ అయ్యి అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి వచ్చి అతని సీట్లతోటి గవర్నమెంట్ రావాల్సిన పరిస్థితి వస్తే మరి అతను ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ
ఆ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందా? చేస్తేనే ఇస్తాడేమో కదా. అదే అంటున్నాను, అవన్నీ చాలా ఇబ్బందులు అవుతాయి. అది చేస్తే ఇవ్వటం అంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు వీళ్ళు ఇచ్చిన ప్రామిసులు గెలిస్తే తడిసి మోపడంత అవుతుంది బడ్జెట్. సో మళ్ళీ అప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే, గెలిచిన తర్వాత ఇవన్నీ ఎవరు అమలు చేస్తారు ఇవన్నీ వేరే విషయాలు అనుకోండి. సార్, తమిళ పీపుల్ మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుంది సార్ ఎన్నికల టైంలో? అంటే ఇంతకు ముందు దాకా వాళ్ళు ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కువగా ఉండేది తమిళనాడులో. ప్రతిసారి ఈ గవర్నమెంట్ మీద అసంతృప్తి, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ మీద అనేది. తర్వాత తాయిలాలకు అలవాటు పడటం కూడా అక్కడ ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. సో అందరూ పోటీపడి ఈ వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఎక్కడ డెవలప్మెంట్ గురించి ఎవరు చెప్పలేదు. వాళ్ళ మేనిఫెస్టోలన్నింటిలో కూడా వెల్ఫేర్ వెల్ఫేర్ వెల్ఫేర్. అందులో 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాం, 15,000 ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇట్లాంటివి. ఏదో స్కూటర్కి 30,000 ఇస్తాం, ఇట్లాంటివి. అవును. అందువల్ల ఏంటంటే ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి అలవాటు పడ్డారు కాబట్టి ఎవరు ఎక్కువ ఇస్తారనుకుంటే అటువైపు మొగ్గటం ఎక్కువైపోయింది. సినిమా వాళ్ళ సపోర్టు విజయ్కి ఉందంటారా ఈ ఎన్నికల్లో? అంత కనిపించట్లేదు. ఎందుకంటే అంత ధైర్యంగా రూలింగ్ పార్టీకి వ్యతిరేకించి వెళ్ళటం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సినిమా వాళ్ళకి. అందువలన ఇప్పుడు రాధిక, శరత్ కుమార్ వాళ్ళు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు. అట్లా పార్టీలో ఆల్రెడీ పార్టీ తీర్థం తీసుకున్న వాళ్ళు, ఇప్పుడు ఈవెన్ భాగ్యరాజు కూడా బీజేపీ వైపు తిరుగుతున్నాడు. అట్లా తిరుగుతున్న వాళ్ళు ఓపెన్గా తిరుగుతున్నాడు తప్ప విడిగా ఇతనికి ఎవరు సపోర్ట్ చేస్తుంటే అయితే కనిపించట్లేదు. సార్, రజనీకాంత్ లాంటి వాళ్ళు ఈసారి ఏమైనా ఎన్నికల్లోకి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయండి అలా మాట్లాడే అవకాశం లేదు. రజనీకాంత్ చాలా భయస్థుడు, చాలా భయస్థుడు. అంటే అతనుకున్న మంచి పేరు పోద్దేమోనని భయపడుతుంటాడు. కొంతమంది అయినా వ్యతిరేకం అవుతారు. మనం ఎప్పుడైనా ఒక పార్టీ వైపు అన్నామంటే కొంతమంది వ్యతిరేకం అవుతారు కదా. అందుకని చెప్పి ఆ వ్యతిరేకతను అతను భరించలేడు, తీసుకోవడానికి సిద్ధంగా ఉండడు. అందువలన అతను రాజకీయాలకు రాలేదు కూడా. అందుకే సార్, ఓవరాల్గా ఇప్పుడు తమిళనాడు ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇప్పటివరకైతే డిఎంకేకి బాగానే ఉంది. డిఎంకేకి, ఎందుకంటే డిఎంకే అలయన్స్ పార్టీస్ అన్నీ కూడా కోహరెంట్గా ఉన్నాయి కాబట్టి డిఎంకేకి ఫేవర్గా ఉంది. అయితే అన్నాడీఎంకే సభలకు వస్తున్న జనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జయలలిత లేని అన్నాడీఎంకే సభల్లో జనం బాగా వస్తున్నారంటే అన్నాడీఎంకేకి బాగానే ఉందేమో అనిపిస్తుంది ఇప్పుడు. అది కూడా చూడాలి. అందువలన వీళ్ళిద్దరి మధ్య చాలా టైట్ ఫైటే ఉంటుంది. ఇంకా తర్వాత విజయ్ వచ్చేసరికి ఈ థర్డ్ ఫ్యాక్టరు ఎవరి నుంచి ఎక్కువ ఓట్లు సంపాదిస్తాడనంటే ఎక్కువ డిఎంకే నుంచి, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఎక్కువ డిఎంకే నుంచి వస్తాయి కాబట్టి డిఎంకేకి కొంత కోత పెడతాడనేది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరిలో ఒకరు గెలవటం అనేది జరగచ్చు. అందులో అది భారీ మెజారిటీతో గెలిస్తే డిఎంకేకి అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లాంటి కాకుండా ఇద్దరు దగ్గరగా వస్తే ఇతను థర్డ్ ఫోర్స్ అయితే, ఇతను అవసరం వాళ్ళకి పడితే అప్పుడు అతను కింగ్ మేకర్గా అవుతాడు. సరే, ఈసారి జరగబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా కీలకంగా తమిళనాడు అనుకోవచ్చా? అవును, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది తమిళనాడు. సో ఎందుకు విజయ్ ఫ్యాక్టర్ ఒకటి. విజయ్ ఫ్యాక్టరు బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సౌత్లో దీంట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందువలన కూడా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఏమవుతుందో చూద్దామని. సార్, థ్యాంక్ యూ సో మచ్ భావనారాయణ గారు. ఇది తమిళనాడు స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఎంట్రీతో మరో అతిథితో కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.